లేళ్ల అప్పిరెడ్డి, అలాగే తలశిల రఘురాము, దేవినేని అవినాషు, ఇట్లా వీళ్ళందరికీ కూడా మొన్న యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది కోర్టు. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో వాళ్ళని అరెస్ట్ చేయడం కుదరలేదు. అయితే విచారించవచ్చు అని చెప్పింది. వీళ్ళని కూడా విచారణకు సహకరించమంది. వీళ్ళు పలుసార్లు విచారణ చేశారు. ఆ సందర్భంలో ఇప్పుడు కొత్త పాయింట్ని పోలీసులు రైజ్ చేశారు. ఏంటయ్యా అంటే, వీళ్ళు సహకరించట్లేదు, ఇదే విషయాన్ని కోర్టుకు చెప్తాం. ఏ విషయంలో సహకరించట్లేదు అంటే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగాం. ఎందుకు అడిగారు అంటే, ఆ రోజున ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వీళ్ళు డబ్బులు చెల్లించారు దానికి అన్నటువంటి. ఇక్కడే చాలా స్ట్రాటజిక్ లాజిక్ అనమాట. సాధారణంగా అనుచరులకి డబ్బులు ఇస్తూ ఉండొచ్చును, ఎవరికి ఎంతెంత ఇచ్చారు అనేటటువంటి దాన్ని ఇలా కొట్టడానికే అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చినే దాడి చేయించారన్నటువంటి ఎలిబి రేపు పొద్దున వీళ్ళకి ముందస్తు బెయిల్ ఉన్న ఫైనల్గా కేసులో వీళ్ళకి శిక్షలు పడేటటువంటి రూట్లో అడుగులు పడుతున్నాయి పోలీసులు అన్నది స్పష్టమవుతుంది.